శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణములో 18వ రోజు పారాయణను మొదలు పెడదాము. పద్యమాధ్యాయము. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నానాది విధుల్ని, ఉద్యాపనా విధిని కూడా యథావిధిగా తెలియచేయవలసినది అని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు. కార్తీక వ్రత విధి విధానములు శౌచము. ఆశ్విన్యస్య తు మాసస్య యా శుద్ధ్యైకాదశి భవేత్. కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాద తంత్రితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసడు జాగరూకుడు అయి ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా కాని ఊరు వెలుపలికి కాని వెళ్లి యజ్ఞోపవితాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ముఖాన్ని నియమించి ఉమ్మి వేయడం మొదలైనవి చేయకుండా మూత్రపురీషాలను విసర్జించాలి. పగలు కాని సంధ్యలలో కాని అయితే ఉత్తరాభిముఖంగాను, రాత్రులైతే దక్షిణాభిముఖంగాను ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి. అనంతరం మూత్రావయవాన్ని చేతపట్టుకుని మట్టితోటి శుభ్రం చేసుకుని లింగమందొకసారి, గుదమందు 3 సార్లు నీళ్లతోనూ, 2 సార్లు మట్టితోనూ, అపానమందు 5 సార్లు, లింగమందు 10 సార్లు నీళ్లతోనూ, రెండింటి యందున మట్టితో 7 సార్లు, ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడి ఉంది. ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే 2 రెట్లు, వానప్రస్థులకు 3 రెట్లుగాను, ఎత్తులకు 4 రెట్లుగాను నిర్ణయించబడింది. ఇది పగలు జరిపే శౌచం. ఏ ఆశ్రమం వాళ్లైనా సరే రాత్రిపూట ఇందులో సగం ఆచరిస్తే చాలు. ఆతృతాపరులైన వాళ్ళు అందులో సగం, ప్రయాణాల్లోనో మార్గమధ్యంలోనో ఉన్నవాళ్లు అందులో సగాన్ని పాటించాలి. కరచరణాంగాది శౌచకర్మ చేసుకొనని వాళ్ళు ఆచరించే కర్మలేవీ కూడా తత్ఫలాలను ఇవ్వవు. దంతధావనం. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును, జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశోవర్చః ప్రజా పశువసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి వనస్పతి అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళ శాఖతో దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ, ఉపవాస దినాలలోనూ, పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష, సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చెయ్యకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తరువాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాదులను గ్రహించి శివాలయానికి కాని, విష్ణువాలయానికి గాని వెళ్లి అక్కడి దైవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాన్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్పతాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో దానం భగవత్ప్రీతికరాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. నాయనా పృథురాజా, ఒకానొకసారి నేను శ్రీహరిని దర్శించి, తాత, నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పమని కోరాను. అందుకాయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ, నారద, నేను వైకుంఠంలో కాని, యోగుల హృదయాలలో కాని ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలా పూజించినా నాకంత సంతోషం కలగదు. ఎవరైతే నా పురాణ గాథలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులవుతున్నారు అని చెప్పాడు. హరిహర, దుర్గా, గణేశ, సూర్యాధనలకు ఉపయోగించకూడని పువ్వులు. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగూగు వీటి పుష్పాలు కాని, తెల్లటి అక్షతలు కాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, ముల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే. ఓ దేవా, మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదు అగుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తం
సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడువడిన వాళ్ళే వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్త. 5వ అధ్యాయము సమాప్తము. షష్ఠాధ్యాయము. నారదుడు చెబుతున్నాడు, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 ఘడియల్లో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి శుచి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులలో కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలను ఇయ్యాలి. అర్ఘ్య మంత్రం: నమః కమలనాభాయ నమస్తే జలశాయిని నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఈ విధంగా అర్ఘ్యాదులను ఇచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ విష్ణు, కార్తీక వ్రత స్నాతుడనగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువు గాక. స్నాన విధి: ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవడు దైవ కార్యార్థం త్రిమూర్త్యాత్మకుడు అయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానము చే పవిత్రుని చేయుగాక. విష్ణుఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్త సాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలలోనూ కల అరుంధత్యాది పవిత్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనాది నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పిదప అర్ఘ్యమంత్రం: ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరి అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర, తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్త ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితో సిమదర్చయ. కుడిపాదమునందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణము ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణుప్రియసవగు తులసి, నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చెయ్యుకాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరియొకటి లేదు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందు 5, 6 అధ్యాయములు 18వ బహుళ తదియ నాటి పారాయణము సమాప్తము. ఇక ఈ రోజున కార్తీక పురాణము శ్రవణము లేదా పఠనము చేయడంతో పాటుగా ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు, వాటి వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకుందాము. కార్తీక మాసము 18వ రోజు నిషిద్ధ ఆహారములు ఉసిరి, చేయవలసిన దానములు పులిహోర, అట్లు, బెల్లం. పూజించాల్సిన దైవము గౌరీ. జపించాల్సిన మంత్రము ఓం గగ గగ గౌర్యై స్వాహ. ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి. ఏతత్ఫలం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీ